ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఆలోచన శాస్త్రం, రచన వెంకటేష్ సిద్ధ. ఆలోచనలు సిద్ధాంతాలు. ప్రతి మనిషి తన ఆలోచనల ఫలితమే. అతడు ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు. గౌతమ బుద్ధ. మన వాస్తవాన్ని మనం నిరంతరం మన ఆలోచనలలో సృష్టించుకుంటున్నాం అన్నది మార్చలేని అత్యంత మూల సిద్ధాంతం. మన ఆలోచనలే మన వాస్తవాలు. బయటకు కనిపించే ప్రతి సంఘటన వెనుక కనిపించని ఒక అంతర కారణం ఉంటుంది. భౌతిక జీవితంలో మీరు గ్రహించే, అనుభవించే ప్రతి సంఘటనకి మూలం కనిపించని ఆలోచనలే అన్నది సత్యం. కారణ కార్య సిద్ధాంతం ప్రకారం జరిగే ప్రతి సంఘటనకి కారణం ఉంది. అయితే ఆ కారణం ఎప్పుడూ గతానికి సంబంధించినదే అయి ఉంటుంది. అది ఏదైనా, ఎలాంటి సంఘటన అయినా కారణం మాత్రం ఖచ్చితంగా ఆలోచనే. ఎందుకంటే ఆలోచన అనేది లేకుండా ఎలాంటి సృష్టి జరగలేదు, జరగదు. ప్రతి ఆలోచన అనంతమైన గొలుసు లాంటి కారణ కార్యాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి కారణం ఒక కార్యానికి, ప్రతి కార్యం మరో కారణానికి దారితీస్తుంది. ఏ కారణంగా బి జనిస్తుంది. ఇక్కడ ఏ అనేది ఆలోచన అయితే బి అనేది ఆ ఆలోచన నుండి జనించిన సంఘటన. ప్రతి సంఘటన వెనుక ఉన్న అసలు సిసలైన కారణం మాత్రం ఆలోచనే. ఏ లేకపోతే బి లేదు, సృష్టి లేదు. మరో విధంగా చెప్పాలంటే ఇది ఇలా ఉంది కనుక అది ఉంది, ఇది అలా లేదు కనుక అది లేదు. ఆలోచన అనేది ఇలా ఉంది కాబట్టి దానిని అనుసరించి అలాంటి సంఘటనలు ఉత్పన్నమవుతాయి. ఆలోచన అలా లేదు కాబట్టి దానిని అనుసరించి అలాంటి సంఘటనలు జనించడం లేదు. అంటే ఒక స్థితి దాని పూర్వస్థితిపై ఆధారపడి ఉంటుంది అన్నది యథార్థం. ఆలోచన యంత్రంతో ఈ సృష్టి జరిగింది. మీ పుట్టుక, పెరుగుదల, తల్లిదండ్రులు అంతా మీ ఆలోచనలతో కూడుకున్న ఎంపికలే. మీ ప్రస్తుత స్థితి, పరిస్థితులు అన్నీ మీరు గతంలో చేసిన ఆలోచనల యొక్క ఫలితాలే. అలాగే ప్రస్తుత క్షణంలో చేస్తున్న ఆలోచనలు ముందరి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఏ వ్యక్తి అనారోగ్యాన్ని, సమస్యలను కోరుకోడు, తనకు తానుగా రోగాలను సృష్టించుకోడు. మరి ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని కాస్తంత ఎక్కువగా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ తన భార్య, బిడ్డలతో కలిసి ఉంటున్నాడు. అతడికి గత కొన్ని నెలలుగా కొత్తగా వచ్చిన బాస్తో విభేదాలు తరచూ వస్తున్నాయి. ఆ బాస్తో ఉండటం మహా కష్టంగా ఉంది. అతడు చెప్పిన పని చేయడం ఇతగాడికి ససేమిరా ఇష్టం లేదు. అలా అని ఉద్యోగం మానివేస్తే భార్య, బిడ్డలకు సమాధానం చెప్పాలి. మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామంటే అక్కడున్న పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. లోపల మాత్రం ఉద్యోగం ఎలాగైనా మానివేయాలనే ఆకాంక్ష ఉంది. బలమైన ప్రతికూల ఆలోచనలతో నిరంతరం అతను గడుపుతూ, అయిష్టంతో, ఒత్తిడి, ఆందోళనలతో ఉద్యోగం చేస్తూ కాలం వెళ్ళదీశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడికి పక్షవాతం వచ్చింది. అనారోగ్యం అనే కారణం చెప్పి తన ఉద్యోగానికి శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇష్టం లేని వ్యతిరేక భావాలు, ద్వేషపూరిత ఒత్తిడి, ఆందోళనలతో కూడుకున్న అతడి ఆలోచనలు అతడి పక్షవాతానికి మూల కారణం. ఇలా మనిషి అనేక రకములైన ఆలోచనలతో, అజ్ఞానంతో తమ రోగాలను, కష్టాలను, సమస్యలను తానే సృష్టించుకున్నాడు. అద్భుతమైన సరైన ఆలోచనలు మనిషిని అపజయం నుండి విజయం వైపు, చీకటి నుండి వెలుగు వైపు, దుఃఖం నుండి ఆనందం వైపు, మృత్యువు నుండి అమృతత్వం వైపు నడిపిస్తాయి. ఆలోచనలనే కవచ కుండలాలతో ప్రతి ఒక్కరూ తమని తాము అన్ని రకాల సమస్యల నుండి, ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు. ఆలోచనలు వాటి శక్తి మరియు వాస్తవాలు తెలుసుకొని సాధన ద్వారా ఆలోచనలలో మార్పు తెచ్చుకున్నట్లయితే చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు. మీరు ఏదైతే థాట్ ద లా ఆఫ్ రియాక్షన్. మీరు ఇతరులను ద్వేషిస్తే మీరు ద్వేషం అవుతారు, అదే మిమ్మల్ని తిరిగి చేరుతుంది. మీరు ఇతరులను ప్రేమిస్తే మీరు ప్రేమ అవుతారు, తిరిగి దానిని పొందుతారు. మీరు ఏదైతే ఇస్తారో దాన్నే పొందుతారు. మీరు ఇవ్వకుండా మీరు ఏదీ రావడం అనేది సంభవించదు.
నాటిన విత్తును బట్టే కోరుకునే ఫలం ఉంటుంది. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ జీవితం కూడా అలాగే సాగిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ప్రతి ఆలోచన లెక్కించబడుతుంది. అది తనదైన శక్తి కలిగి ఉండి మీకు సహాయం చేయడమో లేక హాని చేయడమో చేస్తుంది. మీరు నేర్పుతో అతి తెలివితేటలతో ఇతరులను మోసం చేయాలని చూసినా, స్వార్థంతో వారిని ఉపయోగించుకోవాలని చూసిన అలాంటి ఆలోచనలు వ్యతిరేక మార్గంలో ప్రయాణించి మీకు అత్యంత హానిని కలగజేస్తాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నది అక్షరాల నిజం. నిస్వార్థంతో ప్రేమతో ఇతరులకు మంచి జరగాలని చేసిన ఆలోచనలు తిరిగి మిమ్మల్ని చేరి మీకు శక్తిని అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. క్వాంటమ్ కాస్మాలజీ ప్రకారం విశ్వమంతా ఒకే మనస్సు. అన్ని చోట్ల అన్నింటిలోనూ ఉంది. మానవుడి మనస్సు ఆ సృష్టికర్త యొక్క సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. మనమందరము ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నాం. అయితే మనం దానిని గమనించం. ఈ విశ్వంలో ఉన్న అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అందరూ ఈ విశ్వంలోని భాగమే కావున ఎలా ఆలోచించిన ఫలితం మాత్రం ఒక్కటే. దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఒక వ్యక్తి గురించి చేసిన వ్యతిరేక ఆలోచనలు మీకు హాని చేయడానికి వెనక్కి ఎందుకు వస్తాయో తెలుస్తుంది. మనం అంతా ఒక్కటే. మీరు ఇతరులకు హాని చేయాలని భావిస్తే మీకు మీరు హాని చేసుకోవాలని భావిస్తున్నట్లే. అలాగే ఇతరులకు మంచి సహాయం చేయడం ద్వారా మీకు మీరు సహాయం చేసుకున్నట్లే. అలా ఎలాంటి వ్యతిరేక భావాలకు ఆలోచనలకు మీరు చోటు ఇవ్వకపోతే మీకు ఎలాంటి హాని జరగదు. మంచి ఆలోచనలు మంచి పనులు ఎప్పుడూ చెడ్డ ఫలితాలను ఇవ్వవు. అదేవిధంగా చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు ఎప్పుడూ మంచి ఫలితాలకు తావివ్వవు. ఇది ఒక విశ్వ నియమం. థాట్ ద లా ఆఫ్ అట్రాక్షన్. లైక్ అట్రాక్ట్ లైక్ అనే ఆలోచన సూత్రం ఆలోచన ప్రపంచంలో నిరంతరం ప్రవహిస్తుంది. ఒకే గూటి పక్షులు ఒక్క గూటికి చేరుతాయన్నదే ఈ సూత్రం. మనిషి తన ఆలోచనల ద్వారానే ఆకర్షింపబడడం అనేది చేయగలుగుతున్నాడు. సూక్ష్మశక్తి అయిన ఆలోచన అయస్కాంతంలా పనిచేస్తూ అదే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను పరిస్థితులను ఆకర్షిస్తుంది. ఇది నిజం. మీ నుండి వెలువడుతున్న ఆలోచనలు కొంతకాలం తర్వాత మీ నుదిటిపై వ్రాయబడతాయి. అదే మీ విధిగా ప్రకటితమవుతాయి. మీ నమ్మకాలకు ఆలోచనలకు అనుగుణంగా మీరు నిరంతరం మీకు తగిన వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఒక కవి ఇంకో కవి యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. ఒక చిత్రకారుడు మరో చిత్రకారుడి పట్ల ఆకర్షితుడవుతాడు. అలాగే ఒక తాగుబోతు మరో తాగుబోతు సహచర్యాన్ని ఆస్వాదిస్తాడు. మీరు చేసే ఆలోచనలు మంచివా లేక చెడ్డవా, అనవసరమైనవా లేక అవసరమైనవా అన్న దానితో సంబంధం లేకుండా మీరు దేనిని గురించి ఆలోచిస్తే అలాంటి పరిస్థితులను అనుభవాలని ఆకర్షిస్తారు. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా అర్థమైనా కాకపోయినా అన్ని పరిస్థితులలో అన్ని ప్రదేశాలలో అన్ని వేళలలో అందరూ వారి వారి ఆలోచనల ద్వారానే వారి జీవితంలో జరిగే అన్ని సంఘటనలను ఆకర్షిస్తున్నారు. ఒకే రకమైన ఆలోచన పౌనఃపున్యం మరియు తరంగ దైర్ఘ్యం కలిగి ఉన్నవారు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై స్నేహాలను సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. మీరు భూమి మీద ఉన్న సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నా లేక గగన విహారం చేస్తున్నా మీరు మాత్రం మీకు అనుకూలమైన ఆలోచన పౌనఃపున్యం మరియు మీ ఆలోచనలకు సంబంధించిన గుణాలు కలిగిన వ్యక్తుల వైపు మీరు గమనికలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటారు. ప్రపంచంలోని అనేక రకాల చీకటి పార్శ్వాల మీద ధ్యాస పెట్టి మీ గత జీవితంలో మరియు ఇతరుల జీవితంలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు, దురదృష్టకర సంఘటనలు, అపజయాలపై మనసును కేంద్రీకరించి నిరాశతో జీవించే వ్యక్తి భవిష్యత్తులో కూడా అలాంటి వాటిని ఆకర్షిస్తాడు. అలాగే ప్రపంచంలోని అనేక రకాల గొప్ప విషయాలపై ధ్యాస పెట్టి తన గత జీవితంలో మరియు ఇతరుల జీవితాలలో జరుగుతున్న ఆనందకర విషయాలు, అదృష్ట సంఘటనలు, విజయాలపై మనస్సును కేంద్రీకరించి ఎప్పుడూ ఆశతో ఆనందంగా జీవించే వ్యక్తి భవిష్యత్తులో కూడా అటువంటి వాటినే ఆకర్షిస్తాడు. మీరు ఇతరుల్లోని దోషాలను దుర్గుణాలను గురించి ఆలోచిస్తుంటే మీ మనస్సు వాటిని ఆకర్షించి ఆ గుణాలనే కలిగి ఉంటుంది. అలాగే ఇతరుల్లోని గొప్పతనాన్ని సద్గుణాలను గురించి ఆలోచించే మనస్సు అలాంటి సద్గుణాలనే పొందుతుంది.
థ్యాంక్ యూ.